జనరల్‌గా హార్ట్ రేట్ గాని, పల్స్ రేట్ గాని 60-100 మధ్యలో ఉంటుందండి. అంటే గుండె వేగం నిమిషానికి 60-100 సార్లు కొట్టుకుంటుంది. చాలా సందర్భాల్లో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోయినా గూడాను హార్ట్ రేట్ ఎక్కువగాను, కొన్నిసార్లు తక్కువగాను ఉంటుందండి. ఇలా హార్ట్ రేటు అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు ఎలా గుర్తించాలనేది ఇప్పుడు మీకు చెప్తానండి. దాంట్లో మొట్టమొదటిది లక్షణాలు గుండె దడగా ఉండటము, నీరసంగా ఉండటము, చెమటలు పట్టటం వంటివి కొంతమందిలో ఉండొచ్చండి. రెండవది పల్సు. మన శరీరంలో పల్స్ అనేది ఈజీగా తెలుసుకోవాలి అంటే మణికట్టు దగ్గర ఉండేటటువంటి నాడి అండి. ఈ విధంగా 2 ఫింగర్స్‌తో పట్టుకుంటే పల్స్ రేట్ అనేది తెలుసుకోవచ్చు. సో, మూడవది చాలా సింపుల్ మెథడు స్మార్ట్ వాచెస్. నాలుగవది డాక్టర్స్‌గా మేము స్టెతస్కోప్‌తో ఆస్కల్టేషన్ చేసినప్పుడు హార్ట్ బీట్ అనేది అప్ అండ్ డౌన్ ఉందా లేదా అనేది తెలుసుకుంటూ ఉంటాము. ఐదవది పల్స్ ఆక్సిమీటర్. దీంట్లో ఆక్సిజన్ సాచురేషనే కాకుండా పల్స్ రేట్ ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఆరవది ఈసీజీ అండి. ఏడవది హోల్టర్ మానిటరింగ్ అండి. ఇది ఒక స్పెషల్ డివైస్. ఈ డివైస్‌ని చెస్ట్ దగ్గర స్టిక్ చేస్తారు. ఒక 2, 3 రోజుల పాటు అట్లాగే ఉంచి రెగ్యులర్‌గా చేసుకునే పనులన్నీ చేసుకోవచ్చు. ఆ రిపోర్ట్‌లో మనకి హార్ట్ రేటు ఏ టైంలో ఎక్కువ అవుతుంది, ఏ టైంలో తక్కువ అవుతుందనేది దాంట్లో మనకి తెలిసిపోతుంది.